శివ బాస్, శక్తి బాస్. మత్తులో పడి ఉన్న ఆ ధర్మాన్ని నీళ్లు చల్లి లేపండిరా. ఎవర్రా మీరు? మేమెవరో చెప్పమంటావా? చెప్పి తీరాలి. నీ పాలిట యమకింకరులం. షటప్. మర్యాదగా మాట్లాడు. అమర్యాదగా నోరు జారావో చెయ్యి జారుద్ది. స్కౌండర్స్, మారు వేషంలో నా ఇంటికి వచ్చి నన్ను ఏమార్చి ఇక్కడకు. ఓ భైరవా, నువ్వా? ఆనాడు నా చెల్లిని నా భవను పొట్టన పెట్టుకున్నావు. ఇంకా ఏం చేయాలనిరా నన్ను బంధించి ఇక్కడకు తీసుకొచ్చావు? నీ తలదాహం కోసం ఎందరి జీవితాలను నాశనం చేస్తావురా? చూడు ధర్మ, ఈ భారతదేశానికి నేను మకుటం లేని మహారాజులా ఉండాలి. అందుకోసం ఎంతమందినైనా నా స్వార్థానికి బలి చేస్తాను రా. కలలు కనుక భైరవా, త్వరలోనే నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. వజ్రాయుధం లాంటి వాడు నిన్ను చంపుతాడు. రే ధర్మ, నన్ను మట్టు పెట్టగల మనగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదురా. నీ వ్యర్థ ప్రసంగం మాని ఆ గద్వాల సంపదను మోసవంతం చేయి. నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను. నా ప్రాణాలనైనా వదులుతాను గాని ఆ సంపద మాత్రం మీకు దక్కనివ్వను. చూడు ధర్మ, మర్యాదగా మా మాట వింటే నీకంతా మంచే జరుగుతుంది. కాదని మొండి పట్టుదలకపోతే నువ్వు అపురూపంగా పెంచుకుంటున్నా నీ మేనకోడలు దేవి మా చేతిలో బలవుతుంది. ఒరే భైరవా, నా మేనకోడల జీవితాన్ని నాశనం చేయాలంటే మీరు మరో జన్మ ఎత్తాలిరా. ఎందుకో తెలుసా? కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నట్లు నా కొడుకు విజయ్ నా మేనకోడల చుట్టూ కాపలా కాస్తూ ఉంటాడు. రే ధర్మ, నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుందిరా. కొమ్ములు తిరిగిన మొగాళ్ళను సైతం సయ్యాట ఆడించగల వజ్రాయుధాన్ని నీ దివాణంలోకి పంపించానురా. ఆ వజ్రాయుధం పేరే అశోక్. అది నిన్ను చంపి ఆ గద్వాల సంపదను నాకు తెచ్చి పెడుతుందిరా. రే భైరవా, అశోకుడే కాదు, అంబరాన ఉన్న దేవేంద్రుడే దిగి వచ్చిన నన్ను ఈ గద్వాల సంపదను ఎవరు ఏమీ చేయలేర్రా. అరే ఓ శివ, అరే ఓ శక్తి, బాస్, ఈ ధర్మ ఏమంటున్నాడో విన్నారా? విన్నాం బాస్. చంపేద్దాంరా. వద్దు బాస్, వీడి బాడీని ఏ పార్ట్ ఆ పార్ట్ పీకి జీవత్యవం చేద్దాం బాస్. ఒరే ధనదాహంతో కళ్ళు ముసుగుపోయిన దుర్మార్గులారా, మిమ్మల్ని ఏయ్! రే ధర్మ, ఆనాడు నీ బావ రుద్రమరాజు, నీ చెల్లెలు శాంభవి నా మాట వెనక ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈనాడు నిన్ను చంపి ఈ గద్వాల సంపదను నేను సాధిస్తాను. నేను అనుకున్న కోరికను నెరవేర్చుకుంటాను. ఈ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తాను. రే శివ, రే శక్తి, వాడిని ఈ అడవి దాటక ముందే పాతి పెట్టండి రా. అలాగే బాస్. ఎందరో ఆడపిల్లలను నీ కామదాహని పడిచేసి నిన్ను ఈ రోజు ప్రకృతిని పంచభూతాలు పలారంగా వేస్తారా? రే జమీందారుని విర్రవీగే నీ అహంభావాన్ని నేటితో సమాధి చేస్తా. రారా. ఎవరు మీరు? నా పేరు అశోక్. ఓ మీరా, మీరేంటి ఎక్కడ ఉన్నారు? ఈ దివాణం మాదే. నేను రుద్రమరాజు గారి కూతుర్ని. అయినా ఏంటి ఇక్కడికి వచ్చి మా మామయ్య గురించి ఎలా మాట్లాడుతున్నారు? ఎందరో కనిపిల్లల జీవితాలు దాడుకున్న దుర్మార్గుడు ధర్మ మీ మామయ్య. ఆయన మీకు ఇప్పుడు ఇంతకీ ఏం ద్రోహం చేశారని మా మామయ్య గురించి ఎలా మాట్లాడుతున్నారు? ఎందరో కనిపిల్లల జీవితాలు దాడుకున్న దుర్మార్గుడిని మర్యాదగా పిలవమంటావా? చూడండి, మీరు మాట్లాడుతుంది మా మామయ్య ధర్మ గురించేనా? అవును, మంచితనం పుచ్చుకులు
అమ్మాయికులైన నా తల్లిని ప్రేమించి ఆమె సర్వస్వాన్ని తోచి నా జన్మకు కారకుడైన ఆ నైవంచుకుని అంతం చేయడానికి వచ్చిన వాడిని. ఏమిటి మీరు మాట్లాడుతుంది? అసలు నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థం కావాలంటే మర్యాదగా వాడు ఎక్కడో చెప్పు. చెప్పకపోతే దేవి, తల బిరుసుగా సమాధానం చెప్తే వెళ్ళిపోవడానికి నేనేమి నీ దివాణలోని పని మనిషిని కాను. ఈ రాష్ట్రాన్ని నా కనుసైకులతో సాధిస్తున్న డాన్ ది గ్రేట్ అశోక్ చక్రవర్తిని. నేను మృగంగా మారకముందే మర్యాదగా చెప్పు. నీలాంటి మృగాలను మా బావ ఆయన సర్వీస్లో ఎంతో మందిని చూస్తుంటారు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు. ఓ ఇన్స్పెక్టర్ విజయ్ మీ బావా? చూడుదేవి, ఈ అశోకుని కటకడలు వెనకనెట్టే దమ్ము టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్కే లేదు. ఆఫ్టర్ ఓ ఇన్స్పెక్టర్ గాడు, వాడి వల్ల ఏమవుతుంది? లేడికోనా. నువ్వు నీ కనుసైగలతో ఈ రాష్ట్రాన్ని శాసించగలవేమో. రాజకీయాన్ని నీ పాదాల కింద చెప్పుగా మార్చుకోగలవేమో. అంతేకాని నన్ను మాత్రం నువ్వేమీ చేయలేవు. దేవి, తల బిరుసుగా సమాధానం చెప్తే వెళ్ళిపోవడానికి నేను దివాలోని పని మనిషిని కాను. దేవి, సింహం, నువ్వు సింహం లాంటి దానివైనా కానీ ఈ అశోక్ని ఏం చేయలేవు దేవి. పారిజాత లాంటి పుష్పం లాంటి దానివి అనవసరంగా నలిగిపోకూడదంటే మర్యాదగా వాడు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే దేవి, తల విరుసుగా సమాధానం చెప్తున్నావు. ఇక నా కబంధాసాలు చిక్కిన నిన్ను ఆ దేవుడు దిగి వచ్చిన నా నుండి కాపాడలేడే. మర్యాదగా వదులు. ఎంత పొగరే నీకు! నా ఒంటిపై చేయి వేసిన మొట్టమొదటి ఆడుదాను నువ్వు. ఇక ఆ దేవుడే దిగి వచ్చిన నా నుండి కాపాడలేడు. ప్లీజ్ దయచేసి నన్నేం చేయకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాలోని మృగాన్ని రెచ్చగొట్టిన నిన్ను ఇక భగవంతుడే దిగి వచ్చిన నా నుండి కాపాడలేడు. ఏయ్, మీ ఆడజాతిలోని మహత్తర శక్తి ఏమిటే గాని ఎంతటి మొగదిరినైనా గాని వాళ్ళు చూపులతో కట్టి పడేస్తారు. కన్ను మిన్ను కనుక శనికాసం చేయకొని తప్పులు చేస్తారు. ఎంత పొగరే! ఈరోజు నా కామదాహానికి నువ్వు బలికాక తప్పదు. కమాన్. దేవి, అమ్మా దేవి, ఎవరమ్మా ఇంతటి ఘోరం చేసింది? అమ్మా దేవి, మావయ్య, దేవి, ఎవరమ్మా ఇంతటి ఘోరం చేసింది? ఒరే దుర్మార్గుడా! రే ఆగు! ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేకుండా అనాథగా పెరగడానికి కారణమైన నిన్ను ఈరోజు ప్రకృతిలో పంచభూతాలకు పలహారంగా వేస్తారా? మావయ్య, అసలు ఏం జరిగింది మావయ్య? అసలు ఇంతటి దారాన్ని కోరి కట్టిన ఆ దుర్మార్గులు ఎవరు? అమ్మా దేవి, అడవి దొంగ భైరవుడు వాడి అనుచరులు నిధి మ్యాప్ కోసం నన్ను హింసించి కత్తితో పొడిచారు. వారిని తప్పించుకొని ఇలా మీ దగ్గరికి వచ్చానమ్మా. మావయ్య, పద మావయ్య, హాస్పిటల్కి వెళ్దాం. లేదమ్మా, నాకు ఈ బ్రతుకు మీద ఆశ లేదు. ఆ నిధి మ్యాప్ గురించి నీకు వివరించి నా తను చాలిస్తాను. మావయ్య, నా జీవితం పూజకు పనికిరాని పువ్వులా మారిపోయింది.
ఇక నాకు మిగిలింది తను చాలించడమే. నేను కూడా నీతో వచ్చేస్తాను మామయ్య. అయ్యో అలా అనమాకమ్మా. బాబు అశోక్, నేను చనిపోయే లోపు నీకు నిజం తెలియాలి బాబు. నీ జన్మకు కారకుణ్ణి నేను కాదు, ఆ ఎమ్మెల్యే పశుపతి. వాడే నీ తల్లిని ప్రేమించానని మోసం చేసి నీ జన్మకు కారకుడయ్యాడు. నా తండ్రి ఎమ్మెల్యే పశుపతి? నేను నమ్మను. చూడు బాబు, ప్రాణం పోయే సమయంలో ఎవరు అబద్ధం చెప్పరు. నీ తండ్రి ఎమ్మెల్యే పశుపతి, నా మాట నమ్ము బాబు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు. బాబు అశోక్, నువ్వు డబ్బు కోసం ఎంతటి మారణకాండనైనా సృష్టించడానికి వెనకాడవు. నాకు ఒక మాట ఇస్తావా బాబు? ఏమిటది? బాబు అశోక్, నా మేనకోడల జీవితాన్ని నాశనం చేసిన నువ్వే నా మేనకోళ్ళకి జీవితాన్ని ప్రసాదించాలి. అలా అని మాట ఇవ్వు బాబు. ఇన్నాళ్ళు నా తల్లి నన్ను కన్ని చెత్తకుండీలో పడేసి నిల్చోవాలని ఈ మొత్తం ఆడజాతిని అసహించుకున్నాను. కానీ ఈరోజు తెలిసిన ఈ సత్యాన్ని నేను గ్రహించి నా వల్ల జీవితాన్ని కోల్పోయిన దేవికి నేను తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. చాలు బాబు, చాలు. ఇక నేను ఆనందంగా కనుమూస్తాను. నో, మీరు అలా మాట్లాడకండి. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. దేవి, నీ జీవితం తాడుకున్న కర్కోటకుణ్ణి ఇంతవరకు ఎవరి ముందు తలవంచిన అశోక్ ఈనాడు ఓ అబల ముందు తలవంచి నిలబడ్డాడు. దేవి, చూడండి, ఏ క్షణమైతే ఈ శరీరం మీకు అందించానో ఆ క్షణమే మీరు నా భర్తగా ముద్రించుకున్నాను. దేవి, అవునండి, మీరే నా భర్తని ఆ దైవం నిర్ణయించింది కాబట్టి మరిద్దరం ఒకటయ్యాం. సరే దేవి.